అలా చెప్పండి జగిత్యాల ప్రజలు ఏమనుకుంటుర్రు ఈ రోజున కేసీఆర్ రాబోతా ఉన్నారు అంటే ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఏడాదేమో వరంగల్కి అదృష్టం దక్కింది ఈ సంవత్సరం ఏమో జగిత్యాలకి అదృష్టం దక్కిందని చాలా మంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా వస్తారు? జైత్యాల జయయాత్ర పని ముందుగా సాగుతుంది. ఎందుకంటే కారు సారు సర్కారు అనే ఒక నినాదంతో ప్రతి సంవత్సరం వెళ్తా ఉంది. కానీ గడిచిన 3 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారం అని చెప్పేసి రైతు భరోసా ఇస్తాను, రైతు బంధు ఇస్తాను, చాలా మంది మమ్మల్ని పెట్టిండు. రేషన్ కార్డులు ఇస్తున్నాను. మన ఐటీ రిటర్న్స్ ఎవరు ఉంటాయి? ఐటీ రిటర్న్స్ ఎవరు ఇల్లు కట్టుకుంటాను చిన్న 5 లక్షల 6 లక్షల ఐటీ రిటర్న్స్ కడతారు. దానికి రేషన్ కార్డులు మా జైత్యాల జిల్లా 10,000 రేషన్ కార్డులు తీసేశారు. 10,000 రేషన్ కార్డులు జైత్యాల జిల్లాలో తీసేశారు. అంటే వాళ్ళందరూ ఉన్నోళ్ళేనంట. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో కారు సారు సర్కారు నిదానంతో ముందుకెళ్తున్నారు. కావున ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మన జీవన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. మాకు చాలా అభినందన. ఎందుకంటే పార్టీ సీనియర్ నాయకులు మాకు ఎంతో అభిమానం ఉంటుంది. అందరూ యువకులు రాబోయే కాలంలో యువకులు వాళ్ళని అందరూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ సారథ్యంలో అందరం పనిచేస్తాం. రాబోయే కాలంలో అన్ని పరిస్థితులు కేసీఆర్ గారిని గెలిపించుకుని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాము. జనం కూడా మేము సొంతంగా మేము ₹1 కూడా తెలుసుకోము అని ఆ నినాదంతో ఈ ఎండ కూడా మాకు సహకరించింది. దేవుని దేవాలి. ఈ రోజు 1,00,000 మంది 100% వస్తారని మేము తెలియజేస్తున్నాము. చాలా మంది అంటున్నారు ఇంత సరిపోదు కాబట్టే మీరు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్ దగ్గర అని ఇక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేశారు. పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు. మా పోలీసులు అని అధికారులు అందరూ సహకరిస్తారు. వాళ్ళందరూ తెలియజేస్తున్నాం. మరొకసారి కారు సారు సర్కారు నిదానంతో ముందుకెళ్తాం మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం. అంటే జీవన్ రెడ్డిని చాలా మంది కూడా విమర్శిస్తా ఉన్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా అంత ఏముండదు, ఆయన మా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు అన్నట్టుగా ఎద్దేవా చేస్తా ఉన్నారు. దీని రాబోయే కాలంలో తెలుస్తుంది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేడు అని బాధపడే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఈ రాబోయే కాలంలో మా జీవన్ రెడ్డి గారు మా జైత్యాల జిల్లా నుంచి 4 ఎమ్మెల్యే సీట్లు 4 ఎమ్మెల్యేలు 100% గెలుతాయని మేము జీవన్ రెడ్డి గారి తరఫున మరియు ప్రజలందరి తరఫున హెచ్చరిస్తున్నాము. ఇబ్బంది లేదు. 100% మేము జీవన్ రెడ్డి గారు గెలిపించుకుంటాం. మా రాబోయే కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక స్థానంలో జీవన్ రెడ్డి గారు ఉంచుతారని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాము. అంటే బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా దాంట్లో ఎక్కినంత మాత్రాన ఏం ఒరిగేది ఏం లేదండి. రైతులు జీవన్ రెడ్డి అంటే రైతుల కోసం కానీ యువత కోసం కానీ చక్కెర ఫ్యాక్టరీ కోసమే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి చుట్టుపక్కల బైపాస్ రోడ్లన్నీ కూడా ఆర్ఎంబి గారు చేశారు. ఆయన ఆర్ఎంబి చేశాడు. రైతుల కోసం సహకరిస్తాడు, మరి యువత కోసం సహకరిస్తారు. ప్రతి అభివృద్ధి పనులు చేయాలంటే జగిత్యాల అభివృద్ధి కోసం జీవన్ అభివృద్ధి కోసం 4 సార్లు ఎమ్మెల్యే గారు 2 సార్లు మినిస్టర్ గా పదవులు ఎందుకు ఇచ్చారండి? ప్రజలు పని చేస్తారని ఇచ్చారు కదా. కానీ రాబోయే కాలంలో 100% జీవన్ రెడ్డి గారు స్థాయిలో ఉంటారు. 100% చేశాడు. మీరు చూస్తున్నారు, కనబడుతుంది. ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్లు కానీ ఇక్కడ ఉన్న మినీ స్టేడియం అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయింది. రాబోయే కాలంలో జీవన్ రెడ్డి గారి పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మరి ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మేము ముందుకు సాగుతూ మనస్ఫూర్తి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. జై కేసీఆర్. మాకు కేసీఆర్ వస్తుండే మాకు చాలా పండుగ లెక్క మా వాతావరణంలో మేము మంచిగా అనిపిస్తాను. ఎందుకంటే ఆయన పెట్టిన నీళ్లు, ఆయన కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చాలా కార్యక్రమాలు, మన ఆడబిడ్డకు మన కిట్టు ఇవన్నీ చేసిండు. ఇలా కొన్ని సేన్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఉంటే అలా ఎంత కలకల ఉంటుండే, బస్ కలగా ఉంటుండే. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి. ఇప్పుడే కాంగ్రెస్ ఉండాలని చాలా మంది అంటారు కదా. కాంగ్రెస్ బూజు పట్టింది దానికి. ఒకప్పుడు టీఆర్ఎస్ దులిపింది దానికి. అప్పుడు పొత్తు పెట్టుకొని గెలిచిర్రు. ఇంకా ఇప్పుడేదో వచ్చేదాన్ని మళ్ళీ వచ్చేసరికి రాదు కాదు. అదే తప్పుడు ముచ్చట అది. ఆయన చెప్పినా కానీ ప్రజలు అనేటోళ్ళు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కారు జోరు మీద ఉన్నది. మా 6 గ్యారెంట్లు ప్రజలు మెప్పు పొందింది. 10 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ఉంటుంది, నేనే సీఎం గా ఉంటారు రేవంత్ రెడ్డి అంటుంది కదా, బలంగా చెప్తుంది కదా. ఒక్క బస్సు ఇయ్యంగానే అయిపోతుందా? బస్సుకు ఉచితంగా ఇయ్యంగానే అయిపోద్దా? సన్నబియ్యం ఇస్తుండే. సన్నబియ్యం అవేమో అదేదో ఒక్క పొసే తీసుకొచ్చి దాన్ని ఏదో మిషన్ లో పెట్టి తీస్తే అవుతుందా? రైతు బంధు కూడా మొన్న వేసినట్టు. రైతు బంధు అంటే ఇక ఆయనతో చెప్పే తరం లేదు. ఆయన ముచ్చట ఒక్కసారి రైతు బంధు ఎప్పుడు వేయాలి? మనం నాట్లు వేసుకుంటప్పుడు మనకు వేస్తే అది మనకు ఎరువులకు మందులకు ఇట్లా పనిస్తుంది. ఆయన పంట పండినాక ఇస్తే ఏమన్నా లాభం ఉంటుందా? కేసీఆర్ అప్పులు చేసినాడు కదా, తెలంగాణ మొత్తం ఆగం చేసి అభివృద్ధి చేసిండు కదా. అప్పులు ఆస్తులు కాపాడిండు, అభివృద్ధి చేసిండు. బిందెలు ఉన్నాయి అనుకుని వస్తే ఇత్తడి బిందెలు కూడా లేకపోయినాయి అన్నాడు. ఇక ఆయన అవగాహన లేదు, ఆయనకు అవగాహన లేదు. అందుకే అన్ని ఇస్తాము, ఇచ్చిన హామీలు ఇస్తాము, 420 కొద్దిగా టైం పడుతుందని చెప్తుంది కదా. ఇంకెప్పుడే ఇక 2.5 దాటిపోయిన వాటి కానీ చేసేది ఎప్పుడు? కేసీఆర్ పాపమే అంటుంది కదా, హామీలు నెరవేర్చకపోవడానికి కూడా కారణం కేసీఆర్ అంటారు కదా.
కేసీఆర్ మంచిగా చేసిండు కేసీఆర్. ఆయన ఈ అప్పులు చేయడం వల్లనే మాకు ఇంత ఇబ్బంది అవుతా ఉంది. అప్- ఈ రూపాయి దగ్గర వేసుకొని పోగేసుకొని మీకు హామీలు ఇస్తామని చెప్తున్నారు కదా. మా ధనిక రాష్ట్రం మనకు ఏమన్నా నిధులు కరువేనాయా, పైసలు వచ్చేది కరువేనా ఏమన్నా? అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు అంట. అప్పులు ఎందుకు ఇయ్యరా, ఈయనకు శాత కాదు. ఆయన చేయలేదు అప్పుడు. ఇంకా కాళేశ్వరం ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా? కాళేశ్వరం అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఆయన సొంతంగా చేసిండు. అవి కూడా చాలా దోపిడీ అయిందంట కదా కేసీఆర్. దోపిడీ అంటే ఇక ఉసుకలా నీళ్లు పోతే దప్పన ఏమన్నా కొద్దిగా కదలచ్చు. దాన్ని పట్టుకొని ఇక దాన్ని సాగదీస్తే ఇవాళ మేము ఎంత కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలు పురాణల గ్రామం మాది లాస్ట్. ఇప్పుడు కూడా మన ఎండాకాలంలో కూడా నీళ్లు ఆ 2 పోయినసారి వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం రాలే. నీళ్ళు అత్తలేవు, పంటలు ఎండిపోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ఇక్కడ సభ పెడుతుంది కదా, ఇలా సభ పెడుతుంది కదా, ఎట్లా చూస్తున్నారు? ఇలా ఈ కేసీఆర్ పెట్టగానే రేవంత్ రెడ్డి పెడితే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇలా ఆడికి పోయి అన్ని చూస్తున్నారు కదా. ఇన్ని రోజులు ఏం చేసిండు? కాళేశ్వరం ఏడేడ పోయింది, ఏడేడ కుంగింది అనే విషయాలు చూస్తుండు కదా. సరేనే, ఒక పని చేసినప్పుడు కొంత దాన్ని రిపేర్ చేయించుకోవాలి. రిపేర్ చేసి మనం మళ్ళా యథావిధిగా పని నడిపించుకోవాలి. కానీ ఆయన ఏదో చేసిండు, ఆయన మీద బురద చల్దామంటే అట్లనే. ఇంకా అంటే బీఆర్ఎస్ కు ఇటు బలం ఉందంటారా జగిత్యాల సార్? ఇప్పుడు మన జీవన్ రెడ్డి వచ్చుడితోనే చాలా చేంజ్ అయిపోయింది. అదే అంటారు కదా, పడవ మునిగిపోతా ఉంది, బీఆర్ఎస్ పడవ మునిగిపోతా ఉంది. జీవన్ రెడ్డి పోతేంది, ఇంకే పోతుంది, పుల్లయ్య పోతేంది, మాకు ఒరిగేది ఏం లేదంటారు కదా కాంగ్రెస్. జీవన్ రెడ్డి అంటే మస్తు, ఆయన పెద్ద టీడీపీ గవర్నమెంట్ లోనే పెద్ద టైగర్. ఆయన మొన్న గవర్నర్ ఎందుకు మనకు మొన్న 17 మందిని మున్సిపాలిటీలో గెలిపించుకున్నాడు. ఆయన సత్తా చూపెట్టిండు. అట్లాంటి వ్యక్తిని కదర్ చేయకుండా ఆయన దిక్కు చైర్మన్ ఇస్తాను, ఇంకో దిక్కు మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇచ్చిండు ఆయన, కానీ వాళ్ళు గుర్తుపడతలేరు. ఆయన గుర్తుపట్టకనే ఆయన మనసు ఖరాబ్ అయిపోయి ఇటు టిఆర్ఎస్ వైపు ఏజ్ ఎట్లా అయిపోతుంది? ఆయన గంత మందిని గెలిపించినాక ఏజ్ ఉంటుందా? ఆయన ముసలి యువకుడు, ఆయన యువకుడు ఆయన. అట్లా ఎట్లా తెలంగాణ ప్రజలు ఇప్పుడు కరీంనగర్ నుండి వచ్చిన అంటున్నావు, కరీంనగర్ ప్రజలు కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పోతుంది, టిఆర్ఎస్ వస్తుంది అనేది చాలా మంది అనుకుంటారు. ఇదైతే ఫీల్ అవుతుంది అయితే టిఆర్ఎస్ వస్తుంది. పబ్లిక్ కూడా చేంజ్ అయిపోయారు. వాళ్ళు 6 గ్యారెంటీలలో ఏం చేయలే, అంతా 1, 2 చేసారు. ఆయనతో రామ్ అన్నారు. బండి సంజయ్ బీజేపీ వస్తుంది అంటాడు కదా, మీరు కరీంనగర్ ఎంపీ కథకారకన కేంద్రం అంటే అలా ఎన్ని సీట్లు ఉన్నాయన్న? 8 ఉన్నాయి. ఇప్పుడు 8 కాస్త 80 అయితే అంటారు కదా. అది రాదు, బీజేపీ మన తెలంగాణలో రాదు. అది ఎన్నో కూడా వస్తే రావచ్చు, కానీ ఇక్కడ అధికారం చేపట్టే అంత రాదు. అబ్బాయి ఎట్లా ఉంది మన ఊర్లో? ఎట్లా అనుకుంటారు, ఏమనుకుంటారు? మొత్తం తెలంగాణకే వేయాలనుకుంటున్నాం మేమైతే. మన గరీబు కుటుంబం మొత్తం టిఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను ఇస్తారు, గదే ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఏం లేదు. రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తూ ఉంటారు. సన్న బియ్యం అది తింటారా? మళ్ళీ గదే గంగితులకు అమ్ముతారు. ఎందుకు మంచిగా లేవా అని అమ్ముతారు. ఇంకా 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు, అమ్మ వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిరా. ఎవరు పోతారు? మా సొంత పల్లెటూరు ఎవరైనా ఎక్కుతారా? ఆ సిటీలో పని చేస్తుంది అది, మరి లోకల్లో అయితే పని చేయదు కదా. లోకల్లో పని చేయలేదు. మాకైతే నా వరకు అయితే టిఆర్ఎస్ తోనే కొద్దిగా లబ్ధి పొందినాం. మాకు అనుకూలమైన జరిగింది. నేను గరీబ్ కుటుంబం, మీ దళిద్దుండే కానీ ఇప్పుడు మాకు ఇప్పటికైతే నేను ఇప్పటి నుండి అప్పటి నుండి టీఆర్ఎస్లే ఉన్నా. టీఆర్ఎస్తోనే మేము లబ్ధి పొందినాం. మాకు టీఆర్ఎస్ఏ కావాలని దాంట్లోనే ఉన్నాం. మేము కాంగ్రెస్తో ఎలాంటి పనులు చేయలేదు కూడా. ఇప్పుడు కాళేశ్వరం బాగోగులు చూడడానికి పోయింది కదా రేవంత్ రెడ్డి, ఎట్లా చూస్తున్నారు అది? ఎట్లా చూస్తే కాసు కూసో ఇప్పుడు నేను చేస్తా పని నువ్వు చేస్తావు. మనం చేసినప్పుడు దాన్ని నీ వాళ్ళనో నా వాళ్ళనో లేకపోతే చేసేటోళ్ళ వాళ్ళనో అది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది పబ్లిక్ సేవ చేయాలనే వచ్చినాం. అది కాస్త కూస్తో కూలిపోతే మనం దాన్ని రిపేర్ చేసుకొని బాగు చేయాలి. కానీ చేసినోడి మీద వరకు ఏమున్నది? చేసినాం. ఇప్పుడు ఇలా కష్టం పొంగి ఏదో ఒకటి జరిగితే మనం హాస్పిటల్ పోయి సూదో ఇంజక్షన్ గోలే వేసుకోవాలి. మరి ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి? అతని పరిపాలనే మళ్ళా ఇందిరమ్మ పరిపాలన లెక్కనే పాలన ఉన్నది. అది
ఇందిరమ్మ రాజ్యం మంచిగా ఉంటాయి కదా, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఏం మంచిగా దొరల పరిపాలన, ఉమ్. దొరల పరిపాలన నిండా పరిపాలన అది. వీళ్ళ కుటుంబ పరిపాలన అంటున్నారు కదా, కేసీఆర్ వాళ్ళది కొడుకు ఆయనే, వాళ్ళ అల్లుడు, వాళ్ళు అట్లా వాళ్ళే. అట్లా అట్లా చేసినా ఆ పరిపాలనే మంచిగా అనిపించింది మాకైతే. ఉమ్, అట్లా చేసినా ఆ పరిపాలనే మంచిగా ఉండేది. ఉమ్, ఈ కాంగ్రెస్ పరిపాలన అయితే ఎలాంటి ఉపయోగం లేకుంటుండే.